గుప్తా గారు, మా వాళ్ళు ఎంత చక్కగా ఆడుకుంటున్నారో. గుప్తా గారు, నేను కూడా పిల్లలతో వెళ్ళి ఆడుకుంటే ఎంత బాగుంటుంది. నీ వీటిలో నిర్ణయము తీసుకుని మాకు శిరోభారము పెంచకము. నీ పిల్ల పిచ్చుకలు సంతోషముగా ఆటలాడుచున్నారు కదా, అది వీక్షించి ఆనందింపుము. ఆనందంగానే ఉంది గుప్తా గారు, కానీ పిల్లలతో మాట్లాడితే బాగుంటుంది అనిపిస్తుంది. తమరికి అనిపించకపోతే ఆశ్చర్యము గాని అనిపించినచో ఆశ్చర్యమేమున్నది. కానీ తమరికి వీక్షించు హక్కు మాత్రమే ఉన్నది, వీక్షింపు. గుప్తా గారు, బాగి బాడీలోకి దూరేసి పిల్లలతో ఆడుకోనా? ఇందులకే మేము ఇచ్చట ఉండలేము అని చెప్పినది. మా చిత్రగుప్తుల వారేమో మమ్మల్ని ఇచ్చట ఇరికించి వెళ్ళితిరి. చిత్రగుప్తుల వారు సరే సరే సరే, కోప్పడకండి. నేనెవరి శరీరంలోకి దూరను, ఏ గొడవ చేయను. ఎవరి దేహమున ప్రవేశించను అనినా నీవే స్వయముగా వెళ్ళేదనని చెప్పుచుంటివా? నేను వెళ్ళాలనుకుంటే మాత్రం నాకున్న శక్తులతో నేను గుప్తా గారు, ఆహా, అయ్యో, అయ్యో గుప్తా గారు, బాలిక, మేము చెప్పున్నది వినుము. ఆహా కాదు, మీరే నేను చెప్పింది వినుము. బాలిక, నీ బట్టలు చేయడం మహాపాపము. శక్తులు ఇచ్చింది ఎందుకు గుప్తా గారు? చప్పట్టు కొడుతూ ఉండడానికా? వాడుకోవడానికే కదా. నీ వీటిలో ఉపయోగించుట తప్పు సుమి అని ఎవరు చెప్పారు? నాకేం రూల్స్ బుక్ ఇవ్వలేదే. ఇంతకీ నీవు ఏమి చేయదలిచిదివు బాలిక? సస్పెన్స్. బాలిక, బాలిక, సోది చెబుతానమ్మ, సోది చెబుతాను, జరిగేది చెబుతాను, జరగబోయేది చెబుతాను, సోది చెబుతానమ్మ, సోది.